పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై బ్రహ్మోస్ క్షిపణి దాడులు ప్రభావితం చేసి ఆ దేశంలో కాల్పుల విరమణ కోరే స్థితికి వచ్చిందని సమాచారం. ఇది మాక్ 3 వేగంతో ప్రయాణించే సూపర్ సోనిక్ క్షిపణిగా 800 కిలోమీటర్ల దూరం దాటి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది. పాక్ను దిగొచ్చేలా చేసిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి రాడర్లకు చిక్కకుండా ఖచ్చితత్వంలో టార్గెట్ విధ్వంసం ఆపరేషన్ సింధూర్తోనే తొలిసారిగా యుద్ధంలో వినియోగం మరింత సమర్థవంతమైనటువంటి బ్రహ్మోస్ 2ను అభివృద్ధి చేస్తున్న డిఆర్డిఓ పాక్ ఎయిర్ బేస్లపై మన బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మాస్త్రమే అయింది. ఈ క్షిపణి దాడులతో ఆ దేశం వెనక్కి తగ్గి కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. రష్యా, భారత్ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకతలు ఎన్నో. ఇది సూపర్ సోనిక్ క్షిపణి మాక్ 3 గంటకు 3700 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణిలో బ్రహ్మోస్ 1 తొలుత నౌకాదళం కోసం రూపొందించారు. తర్వాత ఉపరితలం నుంచి ఉపరితలానికి, సర్ఫేస్ టు సర్ఫేస్ యుద్ధ విమానాల నుంచి ఎయిర్ టు సర్ఫేస్ ప్రయోగించాలా అనేది వెర్షన్లను అభివృద్ధి చేశారు. మొదట్లో 290 కిలోమీటర్ల సామర్థ్యంతో రూపొందించారు. తర్వాత 500 కిలోమీటర్లకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుత పాకిస్తాన్పై ప్రయోగించినవి ఈ క్షిపణులే. దీన్ని మరింత అభివృద్ధి చేసి 800 కిలోమీటర్ల వెర్షన్ను కూడా అభివృద్ధి చేశారు. మరింత వేగం, సామర్థ్యంతో కూడినటువంటి బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ వెర్షన్ ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉంది. గంటకు 9700 కిలోమీటర్ల వేగంతో 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీనిని రూపొందిస్తున్నారు. తక్కువ పరిమాణం, బరువుతో విస్తృతంగా వినియోగించగలిగేలా రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్కు అభివృద్ధిని చేస్తున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్పై భారత్ పలుమార్లు దాడులు చేసినా సుఖోయ్లను వినియోగించలేదు. ఆపరేషన్ సింధూర్తోనే మొదటిసారిగా వినియోగించడం గమనార్హం. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు సుమారుగా 3 టన్నులు. బ్రహ్మోస్ క్షిపణి వేగం, బరువు కారణంగా దాని గతిశక్తి చాలా ఎక్కువ. ఎంతలా అంటే సరైన కోణంలో తగిలితే ఒక యుద్ధ నౌక మొత్తం దెబ్బతిని సముద్రంలో మునిగిపోతుంది. ఇలా బ్రహ్మోస్ 200 కిలోమీటర్స్కు పైగా బరువుండే వార్ హెడ్ ఉంటుంది. క్షిపణి గతిశక్తికి తోడు వార్ హెడ్ పేలుడు కలిసి తీవ్ర విధ్వంసం సృష్టించగలవు. భారత్ దాడిలో పాక్ ఎయిర్ బేస్లు తీవ్రంగా దెబ్బతినడానికి ఇదే కారణమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మోస్ ఎల్ఆర్ సక్సెస్ 800 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించేలా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిలో మరింత ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ ఎల్ఆర్ అంటే లాంగ్ రేంజ్ వేరియంట్కు డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతం తీరంలో పరీక్షించిన ఈ క్షిపణి 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్లోని అన్ని ప్రాంతాలు, చైనాలో దాదాపుగా టిబెట్ మొత్తాన్ని ఇది చేరుకోగలుగుతుందని తెలిపాయి. ఇందుకోసం క్షిపణి పొడవు పెంచి పెద్ద ఇంధనం ట్యాంకు అమర్చాలని వెల్లడించాయి.